రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావడంతో నేడు ఏడాది పాలనపై సుపరిపాలనలో అడుగు పేరిట ప్రభుత్వం అమరావతితో ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, హెచ్ఓడీలు, సెక్రటరీలు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంకా ఎంపీలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ఏడాది పాలన సంక్షేమంపై, సమీక్షలో అభివృద్ధిపై చర్చించనున్నారు. అలాగే భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు చేపట్టనున్నారు. మొదటి ఏడాది ప్రోగ్రెస్ వివరించి అలాగే రాబోయే ఏడాది లక్ష్యాలపై చర్చించేందుకు సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులతో తొలిసారి భిన్నంగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం రాజధాని అమరావతిలో సమావేశం జరగనుంది. సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సుపరిపాలనలో తొలి అడుగు సమావేశం జరగనుంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో జూన్ 12వ తేదీనే ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉండేది. అయితే అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దృష్ట్యా ఈ కార్యక్రమం వాయిదా పడింది. ప్రభుత్వ పాలనలో గత ఏడాదిలో చేపట్టిన పాలన సంస్కరణలు, తీసుకొచ్చిన మార్పులు, అందించిన సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి చేసిన కృషిని సమీక్షించుకునేలా ప్రభుత్వం ఈ కార్యక్రమ నిర్వహణ చేపట్టనుంది. అలాగే వచ్చే 4 ఏళ్లలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు అభివృద్ధి లక్ష్యాలను ఎలా సాధించాలనే అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, హెచ్ఓడీలు, సెక్రటరీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలపైన దృష్టి పెట్టనున్నారు. వేదికపై వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రశ్నలు, మంత్రుల సమాధానాలు ఉన్నాయి. అలాగే పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను తీసుకురావడం, 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాల కల్పన తదితర అంశాలపై సీఎం చంద్రబాబు ప్రసంగం ఇవ్వనున్నారు. గతేడాదిలో చేసిన సుపరిపాలనను సమీక్షించుకునేందుకు, రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసిన ప్రణాళికల్ని వివరించేలా సుపరిపాలనలో తొలి అడుగు అనే పేరిట ప్రభుత్వం సమావేశం జరగనుంది. ఈ ఏడాది ఏం చేయాలి, ఎలాంటి లక్ష్యాలను సాధించాలి అనే అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. 26 జిల్లాల నుంచి వచ్చే అధికారులు, మంత్రులకు సమావేశం ముగిసిన తర్వాత వారితో సీఎం చంద్రబాబు డిన్నర్ చేయనున్నారు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఏడాది పాలనపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. ఇక సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ఈ ప్రత్యేక కార్యక్రమం అయితే నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక సాయంత్రం వెలగపూడి సచివాలయంలో ఈ సమావేశం జరగబోతోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్. భాగ్యశ్రీ, ఏదైతే ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకోవడంతో ఇక ఏదైతే ఇటు ప్రభుత్వం సుపరిపాలన తొలివడికి సంబంధించినటువంటి కార్యక్రమం అనేది కూడా శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇది జూన్ 12వ తేదీన జరగాల్సినటువంటి కార్యక్రమం ఏదైతే ఇటు అహ్మదాబాద్ విమాన ఘటనకి అయితే కనుక దీనికి సంబంధించి ఇటు వాయిదా వేసుకోవడం, అదేవిధంగా ఇక యోగాంధ్రలో ఇటు నిమగ్నమైనటువంటి ప్రభుత్వం ఇక యోగా కార్యక్రమం పూర్తి చేసుకొని విజయవంతంగా ఇక సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి అయితే కనుక శ్రీకారం చుట్టడం కూడా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు కూటమికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా హాజరయ్యేలా ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు రాష్ట్ర సెక్రటరియట్ వెనక సైడ్ అయితే కనుక ఇక ఈ యొక్క కార్యక్రమం అనేది కూడా జరగనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. లక్షలాది మంది వచ్చేటువంటి ఇటు తెలుగుదేశం కూటమి నాయకులకు సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు,
ఏర్పాట్లు అనేది కూడా చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇక ఇప్పటికే ఏడాది పూర్తయినటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి సంక్షేమం అభివృద్ధి రాష్ట్రాన్ని రెండు కళ్ళ సిద్ధాంతంతో అయితే కనుక ముందుకు తీసుకెళ్లినటువంటి విధానాన్ని ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అయితే వివరించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఇక రాబోయే 4 సంవత్సరాలు ఎంతో కీలకమైనటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దానిపై అయితే కనుక ఇటు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశమైనది చేయనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక కూటమిలో భాగమైనటువంటి జనసేన సైతం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా పాల్గొనేటువంటి నేపథ్యంలోనే ఇటు అందరికీ కూడా ఇక దిశానిర్దేశం అనేది కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే సూపర్ 6 లో భాగంగా ఇటు ఆ పథకాలన్నీ కూడా నెరవేర్చినటువంటి నేపథ్యంలోనే వీటన్నిటిని కూడా ప్రజల్లోకి చేరవేసే విధంగా కూడా ఇక ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి విధి విధానాలని ప్రజలకి తెలియజేసేలాగే ఈ కార్యక్రమం ఉండనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్లు అధికారులు కూడా పాల్గొనే విధంగా కూడా ఇటు ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇక ఏదైతే ఇటు పథకాలని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే భాగంలో కూడా ఇక అధికారులు కూడా కీలకమైనటువంటి పాత్ర వహించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు సచివాలయాలను ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, అదేవిధంగా ఇటు ప్రజల గడప వద్దకి కూడా ఈ యొక్క సూపర్ 6 పథకాలను ఏ విధంగా తీసుకెళ్లాలి, అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాల అమలులో భాగంగా వాటన్నిటిని తెలియజేసే విధంగా కూడా ఇటు నాయకులకి దిశానిర్దేశం అనేది కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక గత ప్రభుత్వంలో ఇది రాష్ట్రం సంబంధించినటువంటి అభివృద్ధి లేకపోవడం, రాష్ట్ర రాజధాని లేకపోవడం, అదేవిధంగా పోలవరం కావచ్చు, విశాఖ ఉక్కు కావచ్చు, వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక వెనకడుగు వేసినటువంటి నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదేవిధంగా ఇటు గత ప్రభుత్వంలో కూడా కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులను సైతం కూడా ఆ యొక్క పథకాలకి ఖర్చు చేయకుండా పక్కదారి పట్టించినటువంటి నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో వీటన్నిటిపై కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వాన్ని సైతం కూడా ఎండగట్టే పనులు అయితే కనుక నిమగ్నమైనట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తంగా ఈ యొక్క ఈ రోజు సాయంత్రం జరగబోయేటువంటి ఇటు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో అయితే కనుక ఇటు సీఎం, డిప్యూటీ సీఎం, అదేవిధంగా బీజేపీ నుంచి ఇటు రాష్ట్ర మంత్రి కావచ్చు, వీరందరూ కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక ఈ సంక్షేమం అభివృద్ధి ఏ విధంగా ముందుకు వెళ్తుంది, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య కావచ్చు, అదేవిధంగా ఇటు ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు కావచ్చు, అమరావతి రాజధాని డెవలప్మెంట్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఈ యొక్క వేదికగా అయితే కనుక వినియోగించుకుని ఉన్నట్టు కూడా తెలుస్తోంది భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ సంతోష్.